ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం నవరసాలు, రసము అంటే మనం చేసేటువంటి భావం, అంటే నర్తకుడు చేసేటువంటి భావాన్ని ఆస్వాదించేవాళ్ళు, అంటే ప్రేక్షకుల నుండి కలిగేది రసము. చేసేటువంటి నర్తకుడు ప్రేక్షకుల నుండి పొందేటువంటి దాన్ని రసము అంటారు. సరే, నాట్యశాస్త్రం ప్రకారం రసములు 9 నవరసములు అంటారు కదా. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శంతస్య నవనాట్యే రసా స్మృతా. భరతుడు నాట్యశాస్త్రం నందు శాంతరసాన్ని చెప్పలేదు. తర్వాత వచ్చినటువంటి ఉద్భతుడు మొదలుగా కలిగినటువంటి కవులందరూ కూడా శాంతరసాన్ని చెప్పారు. ఎందుకంటే శాంతరసం ఒక వైట్ పేపర్ లాంటిది. వైట్ పేపర్ మీదే కదా ఏదైనా ఒక కలర్ ఇంకు చల్లితే బలానా కలర్ అని తెలుస్తుంది. కాబట్టి శాంతము కూడా రసము కింద వస్తుంది. అది ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి లేదు అని చెప్పినటువంటి వాళ్ళు భరతుడు మొదలుగా కలిగినటువంటి భరతుడు మొదలుగా కూడా కాదు, తర్వాత వచ్చిన వాళ్ళు శాంతరసాన్ని కూడా మనం చెప్పాలి. శాంతం కూడా ఒక రసము, అది చెప్పకపోతే అవదని చెప్పి మొత్తానికి శాంతరసాన్ని కూడా కలిపి అప్పుడు శృంగారహాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతాస్య నవనాట్యే రసా స్మృతా అని చెప్పారు. సరే, రసం. ఇప్పుడు శృంగారం అనేటువంటి రసము స్థాయి భావం, రతి అనేటువంటి ఒక స్థాయి భావాన్ని నుంచి పుడుతుంది. స్థాయి భావం అంటే మనం చేసినటువంటి భావాల్లో ఉన్నతమైనటువంటిది, అంటే మెయిన్గా కలిగినటువంటి ఒక భావాన్ని స్థాయి భావం అంటారు. ప్రతి రసం కూడా ఒక స్థాయి భావం నుంచి ఉద్భవిస్తుంది. అలాగే శృంగార రసం రతి అనేటువంటి స్థాయి భావాన్ని నుంచి మనకి పుడుతుంది. ఇలాగా ఏ విభావం వలన మనకి శృంగార రసం ఆవిర్భవిస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఒక ఉద్యానవనాలు, చక్కటి పిల్లగాలులు, యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, ఇలాగా ఒక మంచి పర్ఫ్యూమ్స్ అంటే సుగంధ ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా ఒక శృంగార రస ప్రేరణకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాగ ఏ కారణం వలన మనకి శృంగార రసం ఉద్భవిస్తుంది, ఎలాగా మనం దాన్ని ప్రదర్శించవచ్చు, ఏ అనుభవం వలన మనం ప్రదర్శించవచ్చు, ఏది చూపించవచ్చు అన్నటువంటి భావం శృంగార రసానికి ఇది మెయిన్ ఉత్ప్రేరణ. అంటే ఏది విషయాల వలన మనకి శృంగార రసం, చక్కటి దృశ్యాలు, చక్కటి యవనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, అలాగే ఇటువంటి దృశ్యాలు మనం ఏది వలన ఎలా చేయొచ్చు అంటే చక్కగా అలంకరణ, మేకప్లు కానీ, మంచి దుస్తులు, మంచి శృంగారసం, నవ్వుతూ చక్కగా సుందరీక్రియ, ఇటువంటివన్నీ కూడా అభినయాలన్నీ చేసుకొని చేయొచ్చు. శృంగార రసం, సంభోగ శృంగారము, విపర్లంబ శృంగారము అనేటువంటి శృంగారంలో 2 విధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇంకా పుస్తకాల్లో ఇంకా వివరంగా చదువుకొని మన ఈ ఎగ్జామ్ కానీ లేదంటే ఇక వేరే ఫర్దర్గా కానీ అన్నీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం చాలా టైం లేదు కాబట్టి కొంత మడుగు మనం తెలుసుకుంటాం. ఇలా శృంగార రసం ఇలా ఉంటుంది. హాస్యరసం తర్వాత హాస్యము అనేటువంటి స్థాయి భావం నుంచి హాస్యరసం పుడుతుంది అన్నమాట. హాస్యము అంటే అసందర్భ ప్రలాపాలు కానీ లేదంటే ఒక వికృత చేష్టల వలన కానీ, వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి దీని వలన కానీ, మనం ఒక ఫన్నీ సన్నివేశాలు చూడడం వల్ల కానీ, ఒక జోక్స్ వినడం వల్ల కానీ హాస్యరసం ఉత్పన్నం అవుతుంది. మనం ఎలాగ దాన్ని అనుభవించవచ్చు అంటే, మన పళ్ళంతా ఇలా కొంచెం కనిపించేలాగా కానీ, లేదా చెక్కిళ్ళు విపారేలాగా కానీ, కళ్ళు కొంచెం విపారేలా కానీ, మందహాసం, అలాగే ఇంకొంచెం ఎక్కువ నవ్వు వచ్చినప్పుడు వికటహాటహాసం చేసినప్పుడు కానీ, భుజాలు అన్నీ ఎగరేయడం కానీ, ఐబ్రోస్ ఎగరేయడం కానీ, ఇలాగా ఒక్కప్పుడు నవ్వుతే కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తాయి. ఇలాగా అది ఏంటంటే హాస్యరసంలో స్మిత, ఆశిత, విహసిత, ఉపహసిత, అపహసిత, అతిహసిత
అనేటువంటి 6 విధాలైనటువంటి నవ్వులు అన్నమాట. ఉత్తమ ప్రకృతి, స్మితహసిత, వికసిత, ఉపహసిత, మధ్యమ ప్రకృతి, అపహసిత, అతిహసిత అనేటువంటి నీచ ప్రకృతి. మరి నీచ ప్రకృతి అంటే ఏంటంటే మనకి ఒక రాక్షసుల్లాగా కానీ, లేదు ఒక దయ్యం పెట్టినప్పుడు కానీ, ఒక మూర్ఛ రోగం కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి సమస్యలు చూపించినప్పుడు అపహాస్యత, అతిహాస్యత పడతారు. ఉత్తమమైనటువంటి మనం ఎవరైనా సంభాషించుకున్నప్పుడు జోకులు వేసుకున్నప్పుడు అయితే మధ్యమ ప్రకృతి, స్మిత హాస్యత, విహసిత, ఉపహసిత దానికి వాడతారు. స్మిత హాస్యత అని కూడా ఎప్పుడో మందహాసం అలాగా ఇటువంటి నవ్వుని మనం వాడతాం. ఇది 6 రకాలైనటువంటి నవ్వులుగా శాస్త్రం నందు చెప్పబడింది అన్నమాట. అలా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? శృంగార, హాస్య, కరుణరసం. కరుణ అంటే శోకము అనేటువంటి స్థాయి భావం నుంచి కరుణరసం ఉత్పన్నమైనది. శోకం అంటే బాధ, ఒక అవమానం కలిగినప్పుడు కానీ, బంధుమిత్రులు చనిపోవడం వలన కానీ, లేదా మనం అనుకున్నది సాధించలేకపోవడం వలన కానీ, ఈ కారణాల వలన మనకి ఈ కరుణరసం ఉత్పన్నం అవుతుంది అని శాస్త్రం చెప్పింది. దాన్ని మరి ఎలా అభినయిస్తామంటే అది కళ్ళము నీళ్ళు కారుస్తూ, లేదంటే చేతులు నలుపుకుంటూ ఇలా కింద కూర్చొని బాధపడుతూ, తలగే ఉంచుకొని సిగ్గుగా ఏడవడం, ఎక్కెక్కి ఏడవడం, ఇలా అనేక రకాలుగా ఈ కరుణరసాన్ని మనం శోక సముద్రంలో మునిగిపోయినట్టుగా. ఎందుకంటే మరి బంధుమిత్రులు చనిపోయినప్పుడు కానీ, ఆ దుర్వార్తలు విన్నప్పుడు కానీ, లేదా మనకి బాధ కలిగినప్పుడు కానీ, మనకి సిగ్గు చేయటం అవమానం కలిగినప్పుడు కానీ ఇటువంటి రసం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి కరుణరసం చాలా గ్రీకు డ్రామాలు అన్నింటిలో కూడా మనకు కూడా చాలా ప్రామినెన్స్ ఏంది ఏంటంటే కరుణరసం. ఇది అభినయించాలన్నా కూడా చాలా కష్టం. ఇప్పుడు శృంగారం, వీరం, రౌద్రరసం ఇటువంటిది కొంచెం తొందరగా అభినయించి చేయొచ్చు. కానీ ఇది నర్తకుడు కానీ నర్తగా నటించి మెప్పించాలంటే ఈ కరుణరసం చాలా కష్టమైనది అన్నమాట. కరుణరసం అందుకని దీనికి తగినటువంటి ప్రాముఖ్యత దీనికి ఉన్నదన్నమాట. శృంగారహాస్య, కరుణ, రౌద్రరసం. అబ్బా, రౌద్రం రాక్షసగణం. మనం ఎప్పుడైనా చంపినప్పుడు, కోపం వచ్చినప్పుడు, దేవదానులు యుద్ధం చేస్తున్నప్పుడు, అలాగే మనం ఎన్నో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రౌడీజాలు ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే రౌద్రరసం, పౌరుషం, క్రోధము అన్నటువంటి స్థాయి భావం నుంచి పుట్టినటువంటిదే రౌద్రరసం అన్నమాట. ఇప్పుడు మహిషాసుర సంహారం కావాలి. మహిషాసురుడి ఇప్పుడు అమ్మవారు లేస్తే కానీ మహిషాసుర సంహారం జరగదు. అలాగే దేవతలందరూ కూడా ఆవిడ్ని పొగిడి ఆయుధాలన్నీ కూడా ఆవిడికి ఇచ్చి, ఇంకా అప్పుడు ఖాళీగా అమ్మవారు ఖాళీ అవతారం అయిపోయి ఇంకా అప్పుడు మహిషాసుర సంహారం కావిస్తుంది కదా, అది రౌద్రరసం అన్నమాట. ఆ రౌద్రరసం ఎలా ఉంటుందంటే మనకి మామూలుగా అవుతే ఇంకా కోపంగా కళ్ళు పెద్దవి చేయడం కానీ, మొహం అలా భయంకరంగా పెట్టడం కానీ, చేతులు ఆయుధాలు పుచ్చుకోవడం కానీ, అలాగా కత్తులతో పడవడం కానీ, కత్తులతో నరకడం కానీ, ఇటువంటి చేష్టలు అన్నీ కూడా, ఈ వికృత చేష్టలన్నీ కూడా ఈ రౌద్రరసంలో అనుభవంగా మనం చేయొచ్చు. తర్వాత ఏ విభావం వలన అంటే మనకి తిట్టినప్పుడు, మనకు కొట్టినప్పుడు, మనలో కొట్టడమే కాకుండా విపరీతమైనటువంటి అవమాన భారం కలిగినప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి ఇది అనేటువంటి ఒక క్రోధమైనటువంటి మనస్తత్వం కలిగినప్పుడు అప్పుడు రౌద్రరసం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.